హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ ఆయన ఎన్నికల తర్వాత కీలకమైనటువంటి బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా తీవ్రస్థాయి వ్యాఖ్యల్ని ఆయన చేయటం లేదు. అలాగని వాళ్ళ కార్యకర్తలను కూడా ఆ విధంగా చేయొద్దు, ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగని తప్పు చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టాలనేది కాదు. ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినటువంటి సందర్భంలో తప్పు చేసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా చట్టపరంగా శిక్ష పడాల్సిందే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలాగని కక్ష సాధింపులు ఉండబోవు అనేటువంటిది ఇటు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మరి ఇంత హుందాగా వ్యవహరించేటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున జరిగినటువంటి ప్రెస్ మీట్లో పుష్ప 2 సినిమా లేకపోతే అల్లు అర్జున్ని పరోక్షంగా టార్గెట్ చేశారు అనేటువంటిది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకు పుష్ప 2ని టార్గెట్ చేశారు? కారణం ఏంటి? అల్లు అర్జున్ మీద ఏమన్నా కోపం ఉందా, లేకపోతే మెగా కుటుంబాల్లో విభేదాలు ఏమన్నా తారాస్థాయికి వచ్చాయా, అందుకే పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడారా అనేటువంటి చర్చ జరుగుతుంది ఈ రోజున. డిప్యూటీ సీఎంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రివ్యూ తర్వాత విలేకరుల సమావేశం పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏమిటి అని అంటే, గతంలో సినిమాల్లో ఉండేటువంటి హీరోలు కన్నడ కంఠీరవ రాజకుమార్ వంటి వాళ్ళు అడవుల్ని కాపాడటానికి, రెడ్ శాండిల్ వంటి స్మగ్లర్లు వీళ్ళందరినీ కూడా అరికట్టడానికి పోలీస్ అధికారులుగాను లేకపోతే అడవులను కాపాడేటువంటి వాళ్ళుగాను ఆ రోజున సినిమాల్లో నటించారు, అడవులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు అనేటువంటి విషయాన్ని చెబుతూ, ఇప్పుడు సినిమాలు అడవుల్ని భక్షించేటువంటి విధంగాను, అదేవిధంగా ఈ ఎర్రచందనం స్మగ్లర్లు హీరోలుగాను సినిమాలు వస్తున్నాయి, ఇది మంచి పరిణామం కాదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఈ మధ్యకాలంలో ఎర్రచందనం, స్మగ్లింగు, అడవులు అనేటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి సినిమా ఏంటి? పుష్ప 1. రేపు పుష్ప 2 కూడా ఇప్పుడు ఈ నెలలోనే రిలీజ్ కాబోతున్నటువంటి సినిమా. దాంట్లో హీరోగా అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్గా ఒక కూలీ దగ్గర నుంచి ఒక స్మగ్లర్ స్థాయికి ఎలా ఎదిగాడు అనేటువంటిది ఒకటి. ఇప్పుడు పుష్ప 1లో ఉన్నటువంటిది. పుష్ప ది రూల్ అని సెకండ్. ఇప్పుడు పుష్ప స్మగ్లర్గా ఎలాగా మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, ఆ స్మగ్లింగ్ మొత్తం వ్యవహారాన్ని అనేటువంటిది నెక్స్ట్ సినిమా రాబోతుంది. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ అడవులను కాపాడే విషయం, నేపథ్యము, సినిమాల గురించి మాట్లాడటం, స్మగ్లర్లు హీరోలుగా ఉండటం, ఇది ఏం సందేశం ఇచ్చినట్టు అనేటువంటి విషయాన్ని మాట్లాడటము, అల్లు అర్జున్నే టార్గెట్ చేశారు. అల్లు అర్జున్ తీస్తున్నటువంటి పుష్ప 1, పుష్ప 2 సినిమాలనే టార్గెట్ చేశారు అనే అనుమానాలు బలపడుతున్నటువంటి అంశం. దీంట్లో అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వాళ్ళ అభిమానులు, వ్యవహారం వీళ్ళందరూ కూడా వాళ్ళు రియాక్ట్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మెగా కుటుంబంలో ఉండేటువంటి విభేదాలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చకొచ్చింది. అసలు ఏంటి మెగా కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు? అదే ఒక పవన్ కళ్యాణ్ నిజంగా అల్లు అర్జున్ టార్గెట్ చేశారా లేదా అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుకున్న తర్వాత అప్పుడు మెగా కుటుంబంలో ఉండేటువంటి విభేదాలు ఏమిటి అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని టార్గెట్ చేసి ఉండకపోవచ్చు, అదేవిధంగా అడవులను కాపాడేటువంటి సినిమాలు రావాలి, సందేశం మంచి ఉండేటువంటి సినిమాలు రావాలని ఆయన భావించి ఉండొచ్చు. కానీ ఈ విధంగా కంపారిజన్ చేయటం అనేటువంటిది, స్మగ్లర్లను రెడ్ శాండిల్ స్మగ్లర్లు హీరోలుగా వచ్చేటువంటి ఇది మంచిది కాదు అని చెప్పటం ద్వారాగా ఖచ్చితంగా పుష్ప 2ని టార్గెట్ చేశారు అనేటువంటి సందేశం బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అసలుకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీని, జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేయకపోతుంటే అసలు ఏ సంబంధం లేనటువంటి ఆయన ఏమన్నా ప్రత్యర్థి కాదు అల్లు అర్జున్ని టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్కు ఉండకపోవచ్చు.
అల్లు అర్జున్ స్థాయి సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ స్థాయి కాదు అల్లు అర్జున్ది. రాజకీయాలకి అల్లు అర్జున్కి సంబంధమే లేదు. ఒకవేళ రాజకీయాలకు సంబంధం ఉంది అని అనుకుందాం, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మెగా కుటుంబం మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ పిఠాపురంలో ప్రచారం చేస్తే ఒక అల్లు అర్జున్ మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నంద్యాలకి వెళ్ళి ప్రచారం చేశాడు. ఆయన ఆ క్యాండిడేట్ వ్యక్తిగతమైన పరిచయం ఉందా లేదా ఇవన్నీ సెకండరీ. వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళాడు అనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగింది. దాని మీద నాగేంద్రబాబు సీరియస్ అయ్యారని నాగేంద్రబాబు మాట్లాడాడు అనేటువంటి పెద్ద చర్చ జరిగింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నిహారిక కూడా మాట్లాడారు, మా కుటుంబంలో అట్లాంటి విభేదాలు ఏమో మాట్లాడలేదు, అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్ళి ప్రచారం చేయటమేనా, అసలు మా నాన్న ఇంట్లోనే మాట్లాడలేదు, అసలు ఇంట్లోనే చర్చ జరగలేదని చెప్పారు. ఇదొక అంశం. అందుకని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ని నిజంగా కావాలని టార్గెట్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఖచ్చితంగా అల్లు అర్జున్ లక్ష్యంగానే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ అనేటువంటి మాత్రం చర్చకు దారితీసినటువంటి అంశం. దీనికి ఎవరో ఒక క్లారిఫికేషన్, ఇటు పవన్ కళ్యాణ్ క్లారిఫికేషన్ చేయాలి, లేదంటే పవన్ కళ్యాణ్ తరఫున నాగేంద్రబాబు లాంటి వాళ్ళు ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారా ఏమిటనేది చూడాలి. ఇక అసలు మెగా కుటుంబంలో విభేదాలు ఉన్నాయా అనేటువంటి అంశం కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఇది కూడా నేనేం పెద్ద సుదీర్ఘంగా చెప్పను, క్లుప్తంగా చెప్తాను. మెగా కుటుంబం అని అంటే దీనికి పెద్ద ఎవరు? మెగాస్టార్ చిరంజీవి అని అందరూ అనుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోకి రావటానికి, సినిమాల్లో బలపడటానికి, హీరోగా ఎదగటానికి కీలకమైనటువంటి అసలైనటువంటి వ్యక్తి అల్లూరి రామలింగయ్య. అల్లూరి రామలింగయ్య అనేటువంటి ఆయన అండతో వాళ్ళ కుమార్తెను చేసుకొని చిరంజీవి సినిమాల్లో మెగాస్టార్గా ఎదిగినటువంటి పరిస్థితి చిరంజీవికి కూడా తెలుసు. ఇప్పుడు చిరంజీవి అన్నతో మిగతా వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, రామ్ చరణ్ దగ్గర నుంచి, అల్లు అర్జున్ దగ్గర నుంచి, సాయి ధరమ్ తేజ్ దగ్గర నుంచి, అలాగ పెద్ద లిస్టే ఉంది వాళ్ళదే, వాళ్ళ హీరోల లిస్టు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఎవరు ఆధారంతో నడుస్తున్నారు? చిరంజీవి ఆధారంతో నడుస్తున్నారు. అల్లు రామలింగయ్య వారసత్వాన్ని సినిమాల్లో నటించడం కాకుండా నిర్మాతగా అల్లు అరవింద్ చిరంజీవికి సపోర్టుగా అనేకమైనటువంటి సినిమాలు తీసి చిరంజీవికి సపోర్ట్గా ఉన్నాడు. అల్లు అరవింద్ తీసినటువంటి సినిమాలు సపోజ్ 100 ఉన్నాయి అనుకోండి, 98 సినిమాలు చిరంజీవియే. అది ఆ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎదిగిన తర్వాత అల్లు అరవింద్ ఫ్రేమ్లో ఆయన యొక్క కబంధాస్తాల్లో చిరంజీవి ఉన్నారు అనేటువంటి ఫీలింగు చిరంజీవిని అభిమానించే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకు వచ్చింది. అందుకనే ఎప్పుడైతే చిరంజీవి అండతో ఎదిగినటువంటి పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్గా మంచి స్థాయికి ఎదిగాడు. అదేవిధంగా ఆ తర్వాత వచ్చినటువంటి రామ్ చరణ్ ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళినటువంటి పరిస్థితి సినిమాల్లో కూడా. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ వీళ్ళందరూ కూడా చిరంజీవి ఈ విధంగా అల్లు అరవింద్ కబంధాస్తాల్లో ఉండకూడదని భావించినటువంటి వాళ్ళు. ఒక సినిమాకి సంబంధించినటువంటి ఒక ఫోటోషూట్లో అల్లు అరవింద్ అదేవిధంగా బన్నీ ఒకవైపు నుంచొని ఉంటే, అటువైపు వెళ్ళి చిరంజీవి నుంచుంటే, ఇటువైపు ఉన్నటువంటి రామ్ చరణ్ పట్టుబట్టి మరీ చిరంజీవిని ఇటువైపు తీసుకొచ్చి ఫోటోలు తీసినటువంటి అంశం ఒక సందర్భంలో వివాదం వచ్చింది. నువ్వు వాళ్ళ వెనక వెళ్ళొద్దు అనేటువంటిది రామ్ చరణ్ చెప్పినట్టుగా. ఆ విధమైనటువంటి ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాలు, చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గురించి సభల్లో మాట్లాడినటువంటి సందర్భంలో అల్లు అర్జున్ రెస్పాండ్ అయినటువంటి తీరు చాలా వివాదాస్పదమైనది. అలా వైకుంఠపురములో సినిమా రిలీజ్ సందర్భంలో అల్లు అర్జున్, ఎస్ మేము సొంతంగా ఎదిగినటువంటి వాళ్ళం, మాకు గాడ్ ఫాదర్ చిరంజీవే కావచ్చు, కానీ మాకు కూడా మేము సొంతంగా ఎదగలిగినటువంటి స్థితి మాకుందని అసలు మెగా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేకుండా తన సినిమాకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరుపుకున్నటువంటి వ్యక్తి అల్లు అర్జున్. ఎందుకు అనంటే మెగా కుటుంబం అంతా కూడా చిరంజీవిని అల్లు అరవింద్ కబంధాస్తాల్లో ఉంచకూడదు అనేటువంటిది. దాని మీద రామ్ చరణ్ ప్రత్యేకంగా ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి చిరంజీవితో మళ్ళీ 150 సినిమాల దగ్గర నుంచి మొదలుపెట్టిన తర్వాత కొణిదల క్రియేషన్స్ అని తన తల్లి పేరుతోనూ తన పేరుతోనూ ఉన్నటువంటి దాని మీద కొణిదల ప్రొడక్షన్స్ ఏవో దాని మీద అల్లు అరవింద్తో ఆయన నుంచి దూరం చేసేటువంటి ప్రయత్నం, ఆయన దగ్గర నుంచి ఉండొద్దు, ఆ కబంధాస్తాల్లో ఉండొద్దు అనేటువంటి ప్రయత్నం
వాళ్ళ కుటుంబంలో జరిగింది. ఈ సందర్భంలోనే అల్లు అరవింద్కి అల్లు అర్జున్ అండగా నిలబడ్డాడు. మా నాన్న చాలా కష్టాలు పడ్డాడు అని ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వాళ్ళ నాన్న కష్టాల గురించి, వాళ్ళ నాన్న యొక్క నిజాయితీ గురించి ఒక సందర్భంలో చెప్పినటువంటి పరిస్థితి. ఈ రోజున అల్లు అర్జున్, అల్లు అరవింద్ ఒకవైపు, చిరంజీవి మొత్తం ఫ్యామిలీస్ మెగా హీరోలందరూ ఒకవైపు పవన్ కళ్యాణ్తో సహా ఉన్నటువంటి వర్టికల్గా డివైడ్ అయినటువంటి పరిస్థితి ఈ రోజున స్పష్టంగా ఉంది. వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయో లేదా పోరాడుకుంటున్నారు అని అనాల్సినటువంటి అవసరం లేదు. సందర్భం వచ్చినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా, ఫారెస్ట్ మినిస్టర్గా మాట్లాడినటువంటి మాటలు అల్లు అర్జున్నే టార్గెట్ చేశాడా లేదా అనేటువంటి విషయం భవిష్యత్తులో తేలేటువంటి అంశం. ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు మాత్రం ఒక సినిమా పరంగా వివాదాస్పదమయ్యాయి, వాళ్ళ కుటుంబ పరంగా కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మరి సినిమాల్లో విలన్కి నెగిటివ్ రోల్స్ పోషించడం అనేది తప్ప? ఏంటి పవన్ కళ్యాణ్ మొన్న రేపు ఓజీ రాబోతుంది, ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేటువంటిది ఏమన్నా పాజిటివా? అదేవిధంగా బాలు సినిమా అని ఉంది, బాలు సినిమాలో ఆయన గ్యాంగ్స్టర్గా చేశాడు. అదేవిధంగా ఒక సినిమా మొత్తం అసలు గ్యాంగ్స్టర్ సినిమానే చేశాడు, అది నాకు గుర్తులేదు. సినిమాలు ఫ్లాప్ అయినది వేరే విషయం అనుకోండి. అలాంటి సినిమాల్లో నటించాడు కదా. గుడుంబ శంకర్ అనే వల్గర్గా ఉండేటువంటి హీరో అసలు జిప్పు తీసి ఉన్నటువంటి ప్యాంటుకు సంబంధించినటువంటి కొత్త ఇవి చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయిగా. అందుకని అంటే తప్పు అనటానికి లేదు కదా. ఒక క్యారెక్టర్ డైరెక్టర్ కానీ వాళ్ళ నిర్మాత చెప్పినటువంటి క్యారెక్టర్లో నటించటం అనేటువంటిది హీరో కానీ లేకపోతే క్యారెక్టర్ యాక్టర్గా ఉండేటువంటి వాళ్ళ బాధ్యత. మరి ఈ రోజున నేషనల్ అవార్డ్స్లో ఎందుకు పుష్ప 2కి అవార్డులు వచ్చినాయి? ఉత్తమ నటుడు అవార్డు ఎందుకు వచ్చింది? స్మగ్లర్కి ఇచ్చారు అవార్డు. పుష్ప 1లో నటించినటువంటి హీరో అల్లు అర్జున్ ఏమన్నా స్మగ్లరా? కాదు కదా. స్మగ్లర్ల యొక్క తీరు ఎలా ఉంటుంది, స్మగ్లింగ్ ఎలా ఉంటుంది, కూలీ దగ్గర నుంచి స్మగ్లర్గా ఎలా ఎదుగుతున్నారు, ఆ తీరు ఎలా ఉంటుంది అనే దాన్ని వివరించడం అనేటువంటి తన క్యారెక్టర్ అద్భుతంగా నటించాడని నేషనల్ అవార్డు వచ్చింది. అంతే తప్ప ఆయన విలన్కి సంబంధించినటువంటి అంశము అవి షేడ్స్ ఉండొచ్చు, జరుగుతున్నటువంటి పరిణామాలనే కదా చూపించింది. మరి ఆయన గ్యాంగ్స్టర్ సినిమాల్లో నటించాడని, గ్యాంగ్స్టర్కి సంబంధించినటువంటి అంశాలని, అలాంటి వాతావరణం ప్రోత్సహించాడని చిరంజీవి పవన్ కళ్యాణ్ ఎవరన్నా అన్నారా? అనలేదు కదా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వివాదాస్పదమే. దీనికి పరిష్కారం ఎలా ముగింపు ఉంటుందో చూడాలి.